హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం బుల్ కాల్ లాడర్ ఈ ఆప్షన్ స్ట్రాటజీ గురించి అయితే మనం డిస్కస్ చేసాము. ఇది ఒకసారి మనకి వర్టికల్ స్ప్రెడ్ అంటే మనకి మార్కెట్ ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఎలాంటి డైరెక్షన్ అనేది లేకపోతే మనము ఈ బుల్ కాల్ లాడర్ని అయితే మనం యూజ్ చేస్తాము. అండ్ మనం ఇదేంటంటే మనకి లైక్ వన్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ లాగా కూడా చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఈ ఏదైతే ఆప్షన్ స్ట్రాటజీ ఉందో దీని గురించి మనము ఇన్ డీటెయిల్గా తెలుసుకునే దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోని షేర్ చేయండి. సో బేసిక్గా ఈ వీడియోని నేను 3 పార్ట్స్ కింద అయితే నేను డివైడ్ చేస్తాను. సో ఆల్రెడీ ఇంతకుముందు నా వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకైతే కొంచెం చెప్తున్నాను అన్నట్టు. లైక్ ఈ వీడియోని 3 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్లో మనకి కంప్లీట్గా ఈ ఆప్షన్కి సంబంధించి థియరిటికల్ పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ పార్ట్లో లైక్ ప్రాక్టికల్ దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలన్నది, లైక్ మనం ఒక స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే ఒక ఇండెక్స్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఈ స్ట్రాటజీకి సంబంధించి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఫైనల్ థింగ్ ఏదైతే ఉంటుందో లాస్ట్ స్టెప్, అది మనకి ఈ ఆప్షన్ స్ట్రాటజీని మనం ఎలా డిప్లాయ్ చేసుకోవాలి అన్నది కూడా నేను మీకు ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అది కంప్లీట్గా మనకి ప్రాక్టికల్ పార్ట్ అయితే ఉంటుంది. సో ఈ ప్రాక్టికల్ పార్ట్ అనేది నేను డమ్మీ దాంట్లో అయితే నేను చూపిస్తాను ఆప్స్ట్రా. సో మీరు ఇనిషియల్గా ఆ డమ్మీ దాంట్లో అయితే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. దాని తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దీన్ని మీరు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలా డిప్లాయ్ చేసుకోవాలన్నది మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీరు రియల్ మనీతోనైతే మీరు ట్రై చేసుకోవచ్చు. సో ఈ బుల్ కాల్ లాడర్ అనేది మనకి లైక్ వన్ కైండ్ ఆఫ్ ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అని చెప్పేసి కూడా మనకు అనుకోవచ్చు. అండ్ ఇది మనకి వర్టికల్ స్ప్రెడ్ కిందకైతే మనకి వస్తుంది. సో దీని బుల్ కాల్ లాడర్ అని ఎందుకంటారా అంటే బేసిక్గా ఫస్ట్ మనకి ఈ స్ట్రాటజీ అనేది మనకి ఫస్ట్ ఇనిషియల్గా ఏదైతే ఉంటుందో ఇది మనకి బుల్ కాల్ స్ప్రెడ్ కింద మనం చేస్తాము. అండ్ వన్స్ మనకి బుల్ కాల్ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మనకి అక్కడ ఏం జరుగుతుందో మనకు అర్థం కాకపోయినా, ఒకవేళ మార్కెట్ అక్కడి నుంచి మనకి సైడ్ వేస్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి మనకి అనిపించినా, లేదు మనకి కొంచెం డౌట్ఫుల్గా మార్కెట్ ఉంది అని అనిపిస్తే అప్పుడు మనము ఆ బుల్ కాల్ స్ప్రెడ్ని కొంచెం మాడిఫై చేసుకొని ఇంకొక స్టెప్ని మనము ఇంకొక లెగ్ని మనం యాడ్ చేసుకుంటాము. దాన్నే మనము బుల్ కాల్ లాడర్ కింద అయితే మనం లైక్ కన్సిడర్ అయితే మనం చేసుకుంటాము. సో ఫస్ట్ ఏమవుతుందంటే మనం ఇక్కడ ఒకటి మనం బై చేసుకుంటాము, దాని తర్వాత మనకి సెల్ చేసుకుంటాము కాల్ ఆప్షన్స్ని. దీన్నే మనము బుల్ కాల్ లాడర్ అని చెప్పేసి అనుకుంటాము. బుల్ కాల్ స్ప్రెడ్ అంటాము. దాని తర్వాత మళ్ళీ మనం ఇంకొక లెగ్ని మనం ఇక్కడ సెల్ చేసుకుంటాము. అండ్ ఓవరాల్గా మనకి చూసుకున్నట్టు ఏముంది, మనకి ఒక నిచ్చెన లాగా ఉంది, లేదంటే ల్యాడర్ లాగా ఉంది. సో అందుకే మనం దీన్ని బుల్ కాల్ ల్యాడర్ అని చెప్పేసి అంటాం. అంటే మార్కెట్ కొంత డ్యూరేషన్ వరకు మనకి పైకి అన్నది వెళ్ళి దాని తర్వాత మార్కెట్ అక్కడనే మనకి స్టాగ్నెంట్గా ఆగిపోతే అక్కడ మనకి ప్రాఫిట్స్ అనేది మనకి వస్తుంది. సో ఇప్పుడు మనము దీనికి సంబంధించి మనం ఇన్ డీటెయిల్గా మనం థియరిటికల్ పార్ట్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. సో బేసిక్గా మనకి ఇందులో డైరెక్షన్ వచ్చేసరికి మనకి న్యూట్రల్ డైరెక్షన్, లేదంటే మనకి మార్కెట్ సైడ్ వేసుకుంటే మనము ఈ ఆప్షన్ స్ట్రాటజీని మనం డిప్లాయ్ చేసుకుంటాము. లేదు లైక్ మీరు 3 లెగ్స్ని ఒకటేసారి డిప్లాయ్ చేయకుండా మీరు మెల్లిమెల్లిగా డిప్లాయ్ చేసుకోవాలనుకున్నట్టయితే ఇనిషియల్గా మీరు నేకెడ్ కాల్ ఆప్షన్స్ని బై చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు మార్కెట్ ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్లో అంటే లైక్ మీరు అనుకున్న టార్గెట్ వరకు వెళ్ళి తిరిగి మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో మీకు వెళ్తుంది అని అనిపిస్తే అక్కడ మీరు బుల్ కాల్ స్ప్రెడ్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మార్కెట్ బుల్ కాల్ స్ప్రెడ్ని ప్లాన్ చేసుకున్న తర్వాత కిందికి వచ్చి తిరిగి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళి అక్కడ మీకు కొంచెం సైడ్ వేస్కి వెళ్ళిపోతున్నట్టు, లేదంటే మీకు ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు మీకు సైడ్ వేస్కి వెళ్ళిపోతుంది, లేదంటే ఎక్స్పైరీ వరకు మీకు సైడ్ వేస్కి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు మీరు ఫైనల్గా బుల్ కాల్ లాడర్ని అయితే మనం ప్లాన్ చేసుకొని అక్కడ మనము కంప్లీట్గా మనం స్ట్రాటజీని డిప్లాయ్ చేసుకొని మనం మంచి ప్రాఫిట్స్ని అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి సినారియోస్లో మనం వోల్టాలిటీ అనేది మనకి చాలా లో అయితే మనకు ఉండాలి. అండ్ మనకు కొంచెం మీడియం ఉన్న మనకి పర్లేదు, కానీ లైక్ అక్కడ దగ్గరనే లైక్ మార్కెట్ అన్నది ఆ రేంజ్ బౌండ్స్ ఏవైతే ఉంటాయో ఆ వాటి మధ్యలోనే మనకి మార్కెట్ మూవ్మెంట్ అన్నది మనకి ఇవ్వాలి. అప్పుడే మనకి ఇందులో మంచి ప్రాఫిట్స్ అయితే మనకి ఇస్తుంది. ఇందులో మనకి 3 లెగ్స్ అయితే మనకు ఉంటాయి, అసెట్ లెగ్స్. ఒకటి మనకి లాంగ్ కాల్ ఉంటుంది అండ్ 2 వచ్చేసరికి మనకి షార్ట్ కాల్స్ అయితే మనకు ఉంటాయి. సో ఈ 2 లెగ్స్తోనే మనకి కలిపితేనే మనకి బుల్ కాల్స్ స్ప్రెడ్ అనేది మనకు వస్తుంది. సో దీనికి ఇంకొక లెగ్ని మనం యాడ్ చేసుకుంటే, అంటే థర్డ్ లెగ్ని మనం యాడ్ చేసుకుంటే దాన్ని మనం బుల్ కాల్ లాడర్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అదే మనకి బుల్ కాల్ లాడర్ ఆప్షన్ స్ట్రాటజీ. ఇందులో రిస్క్ అనేది మనకి అన్లిమిటెడ్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ వరకు మనకి రిస్క్ అనేది మనకి లిమిటెడ్ అయి ఉంటుంది. బుల్ కాల్ స్ప్రెడ్ వరకు మనకి రిస్క్ లిమిటెడ్ అయి ఉంటుంది. అండ్ వన్స్ మనం ఈ షార్ట్ కాల్ని ఎప్పుడైతే మనం ఇంకా ఫర్దర్ ఇంకో లెగ్ని యాడ్ చేస్తామో అప్పుడు మనకి రిస్క్ అనేది అన్లిమిటెడ్ అయిపోతుంది. ఎందుకంటే మనకి ఈ టూతో కంపేర్ చేసుకుంటే మనకి థర్డ్ది కూడా మనకి యాడ్ చేసేసరికి ఏంటంటే ఈ 2 కలిపి మనకి ఈ లాంగ్ కాల్ని మనకి ఓవర్కమ్ అయితే మనకి చేస్తుంది. సో అప్పుడు మనకి ఏంటంటే మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో మనకి వెళ్తున్నట్టయితే అప్పుడు మనకి లాస్ అనేది చాలా ఎక్కువ అనేది మనకు వస్తుంది.
సో బేసిక్గా మనం షార్ట్ కాల్ని మనం ఎందుకు తీసుకుంటాము, మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నా లేదంటే మార్కెట్ ఫ్లాట్గా ఉన్నా మనం షార్ట్ కాల్ని అయితే మనం తీసుకుంటాము. కానీ ఇక్కడ మనకి 2 షార్ట్ కాల్స్ అయితే మనకు ఉంటాయి. సో మార్కెట్ అనేది మనకి డౌన్ సైడ్కి లేదంటే మనకి ఫ్లాట్గా ఉంటేనే మనకి ప్రాఫిట్స్ అనేది మనకు వస్తుంది. సో ఈ రెండింటిని ఓవర్కమ్ చేసుకుంటూ ఒక లాంగ్ కాల్ అయితే మనకి లైక్ మంచి ప్రాఫిటబుల్ పొజిషన్స్లోకి అయితే మనకి వెళ్ళదు. అందుకే వన్స్ మనకి ఈ స్ట్రైక్ ప్రైస్ని మనకి దాటుతున్నట్టయితే మనకి రిస్క్ అనేది అన్లిమిటెడ్ అనేది మనకి అవుతుంది. సో అది మనకి ఇక్కడ ఏదైతే మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో మనకి బ్రేక్ ఈవెన్ డౌన్ ఏదైతే అప్ ఏదైతే ఉందో వీటిని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దాని ప్రకారంగా మనకి ఏ విధంగా లైక్ ఏ పాయింట్ని దాటితే మనకి రిస్క్ అనేది స్టార్ట్ అవుతుందో ఇక్కడ మనకి తెలుస్తుంది. అండ్ మనకి రివార్డ్ చూసుకున్నట్టయితే రివార్డ్ అనేది మనకి లిమిటెడ్ ఉంటుంది. సో మీరు మ్యాక్సిమం లైక్ ఏ స్ట్రాటజీ అన్నా చూడండి, మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో మనం చూసుకుంటే ఇనిషియల్గా మనకి రిస్క్ అనేది మనకి కొంచెం ఎక్కువగానే మనకు ఉంటుంది. కానీ మెల్లిమెల్లిగా లైక్ టైం వెళ్తున్న కొద్దీ ఆ రిస్క్ అనేది తగ్గుతూ వచ్చి రివార్డ్ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో అప్పుడు ఏంటంటే మనం స్టాప్ లాస్ని కూడా మనం ట్రైల్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా ముందుకన్నది వచ్చి మనం కరెక్ట్ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఎగ్జిట్ అనేది మనకి అయిపోవాలి. సో ఏ ఆప్షన్ స్ట్రాటజీ అయినా 100%గా సక్సెస్ అవుతుంది, లేదంటే మనకి ఎవ్రీ మంత్ రెగ్యులర్గా ఇన్కమ్ ఇస్తుందని చెప్పేసి ఏ ఆప్షన్ స్ట్రాటజీలో కూడా మనకు ఉండదు. సో అక్కడ ఉన్న కండిషన్స్ని బట్టి మనం ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి ఏదైతే ఆప్షన్ స్ట్రాటజీ ఫిట్ అనేది అవుతుందో దానికి తగ్గట్టుగా మనము మన ఆప్షన్ స్ట్రాటజీని మనం డిప్లాయ్ చేసుకుంటూ మనం వెళ్ళిపోవాలి. సో బేసిక్గా మార్కెట్లో మనకు మంచి వోల్టాలిటీ ఉన్నప్పుడు మనం నేకెడ్ కాల్ ఆప్షన్ తీసుకుంటాము. మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంది, వెళ్ళిన తర్వాత మార్కెట్ ఒకవేళ కరెక్షన్లోకి వెళ్తున్నట్టయితే మనకి షార్ట్ కాల్ని మనం తీసుకుంటే అక్కడ మనకి బుల్ కాల్ స్ప్రెడ్ అనేది మనకు వస్తుంది. సో ఇది మనకి 1 కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఫర్ లాంగ్ కాల్ ఆప్షన్. సో మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు ఈ షార్ట్ కాల్తో మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. కాబట్టి లాంగ్ కాల్ ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు ప్రీమియం పడిపోయినా ఈ షార్ట్ కాల్ ఆప్షన్ నుంచి మనకి ప్రాఫిట్ అయితే మనకు వస్తుంది. అండ్ వన్స్ మార్కెట్ లైక్ ఈ షార్ట్ కాల్ని దాటి మనకి మార్కెట్ అప్ సైడ్కి వెళ్తున్నట్టయితే అక్కడ మనం కొంచెం వెయిట్ అండ్ వాచ్ అయితే చేయాలి. ఒకవేళ మార్కెట్ ఆ లెవెల్ని దాటి అప్ సైడ్కి వెళ్ళి కొంచెం సైడ్ వేస్కి వెళ్తున్నట్టయితే ఇంకొక షార్ట్ కాల్ అంటే ఈ రెండింటికి అడ్జస్ట్మెంటే మనకి థర్డ్ లెగ్, ఇది మనకి బుల్ కాల్ ల్యాడర్. సో దీనికి పైన మళ్ళీ ఇంకొక లెగ్ని మనం సెల్ చేసుకుంటే మార్కెట్ అదే రేంజ్ మధ్యలో మనకి మార్కెట్ ఆడుతున్నట్టయితే అప్పుడు మనకి ఫైనల్గా మనకి ఒక డీసెంట్ ప్రాఫిట్తో మనం బయటకైతే మనం వచ్చేస్తాం అన్నట్టు. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తున్నట్టయితే లైక్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసింది నేకెడ్ కాల్ నుంచి, దాని తర్వాత 2 లెగ్స్ అయింది, దాని తర్వాత 3 లెగ్స్ అయింది. సో ఈ విధంగా లైక్ ఇంకా మీకు ఇక్కడ నుంచి ఇంకొంచెం పైకి వెళ్తున్నట్టు మీకు అనిపిస్తున్నట్టయితే ఈ షార్ట్ కాల్ని దాటి మీరు ఇంకా ఫర్దర్గా ఇక్కడ మీరు ఇంకొక లెగ్ అంటే లైక్ ఇంకొక లాంగ్ కాల్ని మీరు బై చేసుకున్నట్టయితే దీన్ని మనము లాంగ్ ఐరన్ కాండర్ కింద కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఒక స్ట్రాటజీ నుంచి మనము ఇంకో స్ట్రాటజీకి మనము జంప్ అనేది అవ్వచ్చు. అండ్ అక్కడ మనం మంచి ప్రాఫిట్స్ అయితే మనం బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ మార్కెట్ ఒకవేళ ఈ 2 షార్ట్ కాల్స్కి మధ్యలో లేదంటే దీనికి కొంచెం పైకి మనకి క్లోజింగ్ ఇచ్చినా కూడా అక్కడ మనకి కొంచెం ప్రాఫిటబుల్గానే మనకి వస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా మనకి రిస్క్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది, రివార్డ్ లిమిటెడ్ ఉంటుంది. అండ్ ఎంట్రీ పాయింట్ ఆల్రెడీ నేను మీకు డిస్కస్ చేశాను, లాంగ్ కాల్, షార్ట్ కాల్ అండ్ షార్ట్ కాల్. సో మనం నేకెడ్ కాల్ నుంచి మనం షార్ట్ కాల్స్ అండ్ షార్ట్ కాల్స్కి రావచ్చు, లేదంటే ఆల్రెడీ మనం బుల్ కాల్ ఉంటే దాన్ని మనము బుల్ కాల్ ల్యాడర్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గానే మనము మన బుల్ కాల్ ల్యాడర్ని మనం ప్లాన్ అయితే మనం చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మన నిఫ్టీ 50 మనకి 21,500 దగ్గర ట్రేడ్ అవుతుందని చెప్పేసి అనుకుందాం. సో ఈ లాంగ్ కాల్ అనేది మనం ఏటీఎం దగ్గరనే మనం తీసుకుంటాం కాబట్టి మనం 21,500 కాల్ ఆప్షన్ని మనం బై చేస్తాము. అండ్ మనకి 21,750 కాల్ ఆప్షన్ని మనం సెల్ చేసుకుంటాము. దాని తర్వాత మనం 22,000 ఏదైతే కాల్ ఆప్షన్ ఉంటుందో దాన్ని మళ్ళీ మనం సెల్ చేసుకుంటాం. సో మార్కెట్ అన్నది ఇక్కడ మనకి ఫస్ట్ ఇనిషియల్గా ఏముండాలా, ఇక్కడ ఫస్ట్ మనకి న్యూట్రల్ అని చెప్పేసి అన్నాం, కానీ మనం ఫ్రెష్గా బిల్డప్ చేస్తున్నప్పుడు మనకి వ్యూ అన్నది మనకి బులిష్ అనేది మనకు ఉండాలి. అంటే మార్కెట్ అట్లీస్ట్ 250 పాయింట్స్ అనేది మనకి ర్యాలీ అన్నది ఇచ్చి మార్కెట్ ఈ రెండింటి మధ్యలో అన్న మనకి క్లోజింగ్ అన్నది ఇవ్వాలి, లేదంటే అట్లీస్ట్ మనకి ఈ 21,750 దగ్గర మనకి క్లోజింగ్ ఇస్తే మనకి మంచి ప్రాఫిట్స్ అయితే మనకు వస్తాయి. ఎందుకంటే ఇవి రెండు మనకి 0 అన్నది అయిపోతాయి ప్రీమియం, అండ్ మనకి లైక్ 250 పాయింట్స్ మనకి ప్రీమియం అప్రిషియేషన్ అనేది మనకు వస్తుంది కాబట్టి మనకి ఇందులో ఎంతో కొంత ప్రాఫిట్ అయితే మనకి వస్తుంది అన్నట్టు. సో మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ ఈ మిడిల్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉన్నప్పుడు వస్తుంది. అండ్ వీటి రెండి మధ్యలో ఉన్నప్పుడు కూడా మనకి మంచి డీసెంట్ ప్రాఫిట్ అనేది మనకు వస్తుంది. అండ్ ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్కి కిందికి వస్తున్నట్టయితే అక్కడ కూడా మనకి డీసెంట్ ప్రాఫిట్ వస్తుంది, కానీ ఇందులో కొంచెం ప్రైస్ అప్రిషియేషన్ అనేది పోతుంది. కానీ మనకి లాస్ చూసుకుంటే ఈ 22,000 పైకి మనకి వెళ్తున్నా, లేదంటే మనకి డౌన్ సైడ్లో ఏదైతే మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుందో ఈ బ్రేక్ ఈవెన్ డౌన్ సైడ్ లోవర్ స్ట్రైక్ ప్రైస్ నెట్ డెబిట్, అప్పుడు మనకి మన డౌన్ సైడ్లో కూడా మనకి లాస్ అనేది మనకి స్టార్ట్ అనేది మనకి అవుతుంది ఫ్రెండ్స్. సో మనకి డౌన్ సైడ్లో రిస్క్ అనేది తక్కువగానే ఉంటుంది వెన్ కంపేర్ టు అప్ సైడ్ మనకి అన్లిమిటెడ్ రిస్క్ అనేది ఉంటుంది, డౌన్ సైడ్కి మనకి లిమిటెడ్ రిస్కే మనకి ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా మనము మన ఎంట్రీ పాయింట్స్ అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎగ్జిట్ అన్నది
మనము కంప్లీట్గా జీరో అంటే లైక్ ఎక్స్పైరీ డే వరకు అయితే మనం ఉంచుకోవచ్చు. లేదా మధ్యలో మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది అని మనకి అప్ సైడ్ కూడా మనకి క్రాస్ చేసుకొని ఇంకా అప్ సైడ్కి వెళ్తుంటే అక్కడ మనం స్టాప్ లాస్ని పెట్టుకొని ఎగ్జిట్ అనేది అయిపోవచ్చు. లేదా మనం దీన్నే మనము లాంగ్ ఐరన్ కాండర్ కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఐరన్ కాండర్ కిందకి కూడా మనం కన్వర్ట్ చేసుకొని మన పొజిషన్స్ని దానికి తగ్గట్టుగా మనము లైక్ ఇంకా అడ్జస్ట్ అయితే మనం చేసుకోవచ్చు. ఇక్కడ మాక్సిమం రిస్క్ వచ్చేసరికి మనకి నెట్ డెబిట్ ఏదైతే మనం పే చేసుకుంటామో, లైక్ సపోజ్ దీని ప్రీమియం వచ్చేసరికి మనం 100 రూపీస్ అనుకుందాము, అండ్ దీని వచ్చేసరికి మనకి 50 రూపీస్ అనుకుందాం, దీని వచ్చేసరికి మనకి 25 రూపీస్ అనుకుందాము. సో మనకి నెట్ క్రెడిట్ వచ్చేసరికి మనకి 75 రూపీస్ ఉంది, అండ్ నెట్ డెబిట్ వచ్చేసరికి మనకి 100 రూపీస్ ఉంది. సో ఓవరాల్గా మనకి నెట్ డెబిట్ చూసుకుంటే మనకి 25 రూపీస్ అనేది మనకి నెట్ డెబిట్ అయితే మనకు ఉంది ఫ్రెండ్స్. సో మనకి 25 రూపీస్ లైక్ ఏమంటారు ఒక షేర్ పైన అంటే ఐ మీన్ ఒక లాట్లో మనకి 15 షేర్స్ ఉంటాయి కదా నిఫ్టీకి, ఐ మీన్ సారీ మన బ్యాంక్ నిఫ్టీకి, లేదంటే మనకి నిఫ్టీకి అయితే మనకి 50 ఉంటాయి. సో 50లో ఒక్క దాని మీద మనకి 25 అయితే మనకి లాస్ అయితే మనకు ఉంటుంది అన్నట్టు ఇది. సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మనకి ఓవరాల్గా 50 into 25 అంటే మనకి 25 అంటే మనకి ఆల్మోస్ట్ 1250 రూపీస్ అనేది మనకి ఒక లాట్ మీద మనకి లాస్ అయితే మనకు ఉంటుంది, అంటే రిస్క్ అనేది ఉంటుంది. మనకి మాక్సిమం రివార్డ్ చూసుకుంటే మనకి మిడిల్ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో 21,750 మైనస్ లోవర్ స్ట్రైక్ ప్రైస్ అంటే 21, ఇక్కడ మనం రాసుకుందాం 21,750 మైనస్ 21,500 మైనస్ నెట్ డెబిట్ ఆర్ ప్లస్ నెట్ క్రెడిట్. అంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే మనకి ఈ స్ట్రైక్ ప్రైజెస్ మనం చాలా లైక్ ఇప్పుడు ఇక్కడ ఏటీఎంలో కాకుండా మీరు ఇన్ ద మనీలో మీరు తీసుకున్నారనుకోండి, ఇన్ ద మనీలో మీరు లైక్ ఇది మన కాల్ ఆప్షన్ మనం బై చేసుకొని ఇది ఏటీఎం దగ్గర తీసుకొని దాని తర్వాత కొంచెం అవుట్ సైడ్లో మీరు తీసుకుంటున్నట్టయితే అలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే మనకి ఈ రెండింటి యొక్క మన ప్రీమియం అన్నది మనకి ఈ లోవర్ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాంతో ఒక్కొక్కసారి మనకి లైక్ వోల్టాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ అనేది మనకి అయిపోతుంది అన్నట్టు. లైక్ మనం ఏదైతే బై చేస్తామో దానికంటే ఎక్కువ అనేది మనకి వెళ్ళిపోతుంది. సో ఆ బయింగ్ ప్రీమియం కంటే కూడా మనకి సెల్లింగ్ ప్రీమియం అనేది మనకి ఎక్కువ అయిపోతుంది కాబట్టి అప్పుడు మనకి నెట్ క్రెడిట్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు దాన్ని. కానీ అది మనకి చాలా రేర్ సినారియోస్లో అవుతుంది. సో అలా కాకుండా మనకి మాక్సిమం నెట్ డెబిట్ మనకు ఉంటుంది కాబట్టి 21,750 మైనస్ 21,500 మైనస్ నెట్ డెబిట్ ఎంత మనకి 25 రూపీస్ ఉంది మనకి నెట్ డెబిట్. సో మనకి రెండింటి మధ్యలో డిఫరెన్స్ మనకి 250 మైనస్ 25. సో 250 మైనస్ 25 అంటే మనకి 225. సో మనకి మాక్సిమం రివార్డ్ మనం చూసుకుంటే 225 పాయింట్స్ అనేది మనకి మాక్సిమం రివార్డ్ అనేది మనకు వస్తుంది. అండ్ కొన్నిసార్లు ఈ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ ఏదైతే ఉంటుందో ఆ వోల్టాలిటీని బేస్ చేసుకొని మనకు ఇంకొంచెం ఎక్కువగానే మనకి రివార్డ్ వచ్చే ఛాన్స్ అయితే మనకి ఇందులో ఉంటుంది అన్నట్టు. అండ్ మనకి బ్రేక్ ఈవెన్ డౌన్ సైడ్కి మనం చూసుకున్నట్టయితే లోవర్ స్ట్రైక్ ఏదైతే ఉందో మనకి 21,500. సో 21,500 ప్లస్ 25 నెట్ డెబిట్ మనకి 25 రూపీస్ ఉంది కదా, 25 పాయింట్స్. సో నెట్ డెబిట్ అనేది మనకి 25. సో మనకి డౌన్ సైడ్లో మనకి 21,525 అనేది మనకి బ్రేక్ ఈవెన్. సో వన్స్ మార్కెట్ అనేది 21,525 లెవెల్స్ కిందికి కనుక మనకి వెళ్తున్నట్టయితే మన లాస్ అనేది మనకి స్టార్ట్ అనేది అయిపోతుంది. అది అన్లిమిటెడ్ ఏముండదు, ఓన్లీ మనకి మాక్సిమం లాస్ ఏదైతుందో నెట్ డెబిట్ పేడ్ ఇదే మనకి మాక్సిమం లాస్ అనేది మనకి వస్తుంది అన్నట్టు. అండ్ బ్రేక్ ఈవెన్ అప్ సైడ్కి మనం చూసుకున్నట్టయితే హయ్యర్ స్ట్రైక్ ఏదైతే ఉందో 22,000 ఇది మనకి 22,000 ప్లస్ మిడిల్ స్ట్రైక్ ఏదైతే ఉందో 21,750 మైనస్ లోవర్ స్ట్రైక్ అంటే 21,500. సో మైనస్ నెట్ డెబిట్ ఎంత మనకి 25. సో 21,750లో నుంచి మనకి 21,500 తీసేసి మనకి ఇక్కడ 250 పాయింట్స్ వస్తుంది. సో మనకి 22,000 ప్లస్ 250 అంటే మనకి ఇది 22,250 మైనస్ 25. సో మైనస్ 25 అంటే మనకి ఇది 22,225 అనేది మనకి బ్రేక్ ఈవెన్ అప్ సైడ్కి ఇది. సో ఈ లెవెల్ 22,225 లెవెల్స్ అనేది మనకి దాటితే అప్పుడు మన అన్లిమిటెడ్ లాస్ అనేది మనకి స్టార్ట్ అనేది అయిపోతుంది. సో అప్పుడు దాన్ని బేస్ చేసుకొని కూడా అక్కడ కూడా మనకి లైక్ 50 పాయింట్స్ 100 పాయింట్స్ ఎంతో కొంత స్టాప్ లాస్ని ప్లేస్ చేసుకొని అక్కడ మనము అందులో నుంచి మనం లైక్ ఆ పొజిషన్స్లో నుంచి మనం బయటకైతే మనకు రావచ్చు, ఒకవేళ ఇన్ కేస్ మనం ఇంకా రిస్క్ తీసుకోవాలనుకున్నట్టయితే. లేదు ఒకవేళ మార్కెట్ హయ్యర్ లెవెల్స్లో మనకి లైక్ కొంచెం సైడ్ వేస్కి వెళ్తున్నట్టు మీకు కొంచెం డౌట్ఫుల్గా ఉంది, అక్కడ నుంచి ఇంకా ఒకవేళ బ్రేక్అవుట్ అయ్యి ఇంకా మనకి అప్సైడ్కి వెళ్తున్నట్టు మీకు అనిపిస్తే అక్కడ మీరు ఇంకొక లాంగ్ పొజిషన్స్ని ప్లాన్ చేసుకొని దీన్ని మనము ఐరన్ కాండర్ కిందకైతే మీరు కన్వర్ట్ చేసుకొని అక్కడ కొంచెం లైక్ ఒకవేళ మార్కెట్ అప్సైడ్కి వెళ్తున్నట్టయితే అక్కడ మీరు కొంచెం పొజిషన్స్ని అడ్జస్ట్ అయితే మీరు చేసుకోవచ్చు, అంటే లైక్ ఈక్వల్గా అనేది మీకు అయిపోతుంది. సో ఇది మన థియరిటికల్ పార్ట్ కంప్లీట్గా. ఇప్పుడు మనము లైక్ దీనికి సంబంధించి మనం ఏ విధంగా ఒక ఇండెక్స్ని కానీ స్టాక్స్ని కానీ సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఇనిషియల్గా లైక్ ఒకవేళ ఇన్ కేస్ మీరు బేసిక్స్ నుంచి మీరు రావాలి, లైక్ నేకెడ్ కాల్ ఆప్షన్స్ నుంచి మీరు రావాలనుకున్నట్టయితే
మనకి మార్కెట్ అనేది మనకి బుల్లి సెంటిమెంట్ అనేది మనకు ఉండాలి. మార్కెట్‌లో వోలటిలిటీ అనేది మనకి ఎక్కువ ఉండాలి ఇనిషియల్‌గా. సో, వన్స్ మార్కెట్ అనుకున్న డైరెక్షన్ వరకు ఎళ్లి, మనం అనుకున్న టార్గెట్ వరకు ఎళ్లి, మార్కెట్ అక్కడి నుంచి లైక్ సపోజ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్‌కొచ్చింది. ఇక రెసిస్టెన్స్ పాయింట్ సపోజ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్‌కొచ్చింది. సో, మార్కెట్ హైయర్ లెవెల్స్‌కి వస్తున్నప్పుడు మీరు ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఒక కాల్ ఆప్షన్ మీరు తీసుకున్నారు. 20,800 దగ్గర మీరు తీసుకున్నారు కాల్ ఆప్షన్. టార్గెట్ మీరు లైక్ ఏమనుకుంటారు మీరు, లైక్ ఇక్కడ వరకు వచ్చి మార్కెట్ డౌన్ సైడ్‌కి వస్తున్నప్పుడు ఇక్కడ మీరు కాల్ ఆప్షన్‌ని మీరు లైక్ సెల్ చేసుకున్నారు. మార్కెట్ డౌన్ సైడ్‌కి వస్తుంది, కరెక్షన్‌కి వస్తుంది కదా అని చెప్పేసి. సో, ఎక్స్‌పైరీ వరకు. సో, ఈ లెవెల్స్ ఎంత ఉంది మనకి 21,500 అనుకుందాం. సో, 21,500 కాల్ ఆప్షన్ మీరు సెల్ చేసుకున్నారు. కానీ మార్కెట్ మళ్ళీ మనకి అప్ సైడ్‌కి వెళ్తుంది. సో, మార్కెట్ ఇక్కడ అప్ సైడ్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ వరకు వెళ్ళింది మనకి 21,574 వరకు వెళ్ళింది. సో, మీకు 21,500 దగ్గర సెల్ చేసుకున్నారు. అండ్ మీరు నెక్స్ట్ కాల్ ఆప్షన్ మీరు 22,000 దగ్గర మీరు సెల్ చేసుకున్నారు. మీరు ఎక్స్‌పెక్ట్ ఏం చేస్తున్నారంటే ఎక్స్‌పైరీ వరకి మనకి మార్కెట్‌లో ఈ 21,500 నుంచి 22,000 మధ్యలో క్లోజింగ్ ఇస్తుంది. లేదంటే మనకి మాక్సిమం 21,500 లెవెల్స్ దగ్గరలో మనకి క్లోజింగ్ ఇస్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నట్టయితే, సో, మీరు ఇలాంటి స్ట్రాటజీని మీరు ఫస్ట్ నేకెడ్ కాల్ ఉంది. నేకెడ్ కాల్ నుంచి బుల్ కాల్ స్ప్రెడ్ అయింది. బుల్ కాల్ స్ప్రెడ్ నుంచి మళ్ళీ మనకి బుల్ కాల్ ల్యాడర్ కింద కన్వర్ట్ అయింది. సో, ఈ విధంగా మీరు ఒక స్ట్రాటజీ నుంచి ఇంకో స్ట్రాటజీకి మీరు జంప్ అవుతూ మీరు ప్రాఫిటబుల్‌గా అయితే మీరు వెళ్ళిపోవచ్చు అన్నట్టు. అంటే మీరు అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ అలా కాకుండా మీరు ఫ్రెష్‌గా మీరు పొజిషన్స్‌ని మీరు ప్లాన్ చేసుకోవాలి బుల్ కాల్ ల్యాడర్ అని అనుకుంటే, ఇప్పుడు 21,332 ఉంది. అండ్ సపోజ్ ఇప్పుడు మార్కెట్ అనేది అబోవ్ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి, సో, యాస్ ఆఫ్ నౌ అయితే మార్కెట్‌లో బేరిష్ సెంటిమెంట్ నడుస్తుంది అండ్ మార్కెట్ డౌన్ సైడ్ కూడా వెళ్తుంది. సో, జస్ట్ ఫర్ అండర్‌స్టాండింగ్ పర్పస్ ఇక్కడ మనకి ఎలాంటి లైక్ ఏమంటారు లైక్ బుల్ మార్కెట్ సినారియో లేదు కాబట్టి జస్ట్ ఫర్ అండర్‌స్టాండింగ్ పర్పస్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో, మార్కెట్‌లో మనకిది బుల్లిష్ సెంటిమెంటే ఉందని అనుకుందాం. ఎందుకంటే మనకి 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఇది హ్యామర్ ప్యాటర్న్ కూడా మనకు ఫార్మ్ అయింది. సో, మార్కెట్ మనం ఈ లెవెల్ కింద మనం స్టాప్ లాస్ లాగా మనం ప్లే చేసుకొని ఇందులో మనం నేకెడ్ కాల్ ఆప్షన్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుందాం. సో, నేకెడ్ కాల్ ఆప్షన్ మనకి 332 దగ్గర ఉంది కాబట్టి 21,350 దగ్గర మనము కాల్ ఆప్షన్ తీసుకుందాము. సో, 350 దగ్గర కాల్ ఆప్షన్ తీసుకొని, సో, మార్కెట్ మనకి 21,500 వరకు వెళ్తుందని చెప్పేసి అనుకుందాం. సో, 21,500 వరకు వెళ్ళింది అని అనుకుందాం. సో, 21,000 వెళ్ళింది, వెళ్ళకపోవచ్చు, వెళ్ళకపోవచ్చు. సో, 21,500 దగ్గర నేను కాల్ ఆప్షన్‌ని సెల్ చేసేసుకుంటాను. సో, అక్కడ మనకి బుల్ కాల్ స్ప్రెడ్ అయితది. సో, వన్స్ మార్కెట్ 21,500 దగ్గరికి వచ్చిందని అనుకుందాం. అక్కడ మార్కెట్ సైడ్ వేస్‌కి వెళ్తుందని అనిపిస్తే, అంటే మార్కెట్ కొంచెం అప్ సైడ్‌కి వెళ్తున్నట్టు మీకు అనిపిస్తే, ఇక్కడ 21,500 నుంచి మళ్ళీ మనకి ఏదైతే 150 పాయింట్స్ ఇక్కడ డిఫరెన్స్ ఉందో, ఈ 150 పాయింట్స్‌ని అప్ సైడ్‌కి అంటే 21,650 పాయింట్స్ దగ్గర మళ్ళీ మనం సెల్ చేసుకుంటాం. సో, అప్పుడు మనకి బుల్ కాల్ ల్యాడర్ అనేది అవుతుంది. అండ్ మనకి మార్కెట్ ఒకవేళ ఈ 21,000 ఇక్కడ మనకి హైయెస్ట్ పాయింట్ ఎంత ఉంది? 21,537 ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది ఈ 500కి అండ్ 650కి మధ్యలో ఈ 537, 550, 500 లెవెల్స్‌లో మనకి క్లోజింగ్ కనుక ఇస్తున్నట్టయితే మనకి మాక్సిమం ప్రాఫిట్స్ అనేది మనకు వస్తుంది. సో, ఆ విధంగా మనకి ఒక లెవెల్ నుంచి మనం ఇంకో లెవెల్‌కి అయితే మనం వెళ్ళొచ్చు. లేదు అని అనుకుంటే డైరెక్ట్‌గా మనము ఒకటేసారి వీటన్నిటిని బై అండ్ సెల్ కూడా మనం చేసుకొని మార్కెట్‌లో ఆ లెవెల్స్ వరకు వెళ్తుందని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేసుకొని, ఆ లెవెల్స్ వరకు వచ్చాక అక్కడ ఏదైతే మనకి డే బై డే మనకి మార్కెట్ వెళ్తున్నప్పుడు కొంచెం డికే అనేది అవుతూ ప్రాఫిట్స్ అనేది వస్తుందో, అప్పుడు మనం అందులో నుంచి ప్రాఫిట్స్‌ని బుక్ చేసుకొని బయటకైతే రావచ్చు. సో, మాక్సిమం చాలామంది జనాలు ఏమనుకుంటారంటే లైక్ మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్తున్నప్పుడు ఈ ప్రీమియమ్స్ కూడా అప్రిషియేట్ అనేది మనకు అవుతుంది కదా! సో, అప్రిషియేట్ మనకు అవుతున్నప్పుడు మనకు ప్రాఫిట్స్ ఎలా వస్తుందంటే, సో, ఇలాంటి సినారియోస్‌లో మనము ఎక్స్‌పైరేషన్ చాలా దగ్గరలో ఉన్నది మనం తీసుకోవాలి. సో, అలాంటి సినారియోస్ లైక్ నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైరీనో లేదంటే వితిన్ 2 వీక్స్‌లో ఎక్స్‌పైరీనో ఉన్నది మనం తీసుకుంటే, అప్పుడు మనకి ప్రైస్ అప్రిషియేషన్ అయినా ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డే మనకి డికే అనేది మనకు అవుతుంది కాబట్టి, సో, మనకి అది పెద్దగా మనకి లైక్ ఎఫెక్ట్ అనేది పడదు. సో, థీటా డికే అనేది మనకి చాలా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. అండ్ కంప్లీట్‌గా మనకి ఈ లెవెల్స్ వరకు వచ్చేసరికి చాలా మినిమల్ ప్రీమియంతోనైతే మనకి ఉండిపోతుందన్నట్టు. సో, ఈ విధంగా మనం ఇండెక్స్‌ని గాని, స్టాక్‌ని గాని మనం సెలెక్ట్ చేసుకొని ఫైనల్‌గా మనం ఇప్పుడు థర్డ్ స్టెప్ అంటే మనకి డిప్లాయ్‌మెంట్‌కి అయితే మనకి వెళ్ళాలి. సో, లాస్ట్ టైం మనం ఇక్కడ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో మనము మన ఇదేంది బేర్ పుట్ స్ప్రెడ్ అయితే మనం ఇక్కడ డిప్లాయ్ అయితే మనం చేసాము. మార్కెట్ డౌన్ సైడ్‌కి వెళ్తుందని చెప్పేసి. సో, మనం 43,700 దగ్గర పుట్ ఆప్షన్‌ని బై చేసుకున్నాం. అండ్ 42,000ని మనం సెల్ చేసుకున్నాం. కానీ మార్కెట్ డౌన్ సైడ్‌కి వెళ్ళినట్టే వెళ్ళి తిరిగి అక్కడ నుంచి కంటిన్యూస్‌గా మార్కెట్ అప్ సైడ్‌కి అయితే మనకి వెళ్ళిపోయింది. సో, బ్యాంక్ నిఫ్టీలో. సో, దానివల్ల ఏందంటే మనకి ఈ బ్యాంక్ నిఫ్టీది ఇందులో మనకి వర్కౌట్ అనేది అవ్వలేదు. అండ్ మనకి ఓవరాల్‌గా మనం చూసుకుంటే 4,379 రూపీస్ అనేది మనకి లాస్ అయితే మనకి వచ్చింది. సో, ఇది ఇప్పటివరకు మనం చేసుకున్న దాంట్లో హార్డ్‌లీ ఒక 3 టైమ్స్ ఏమో మనకి లాస్ అయితే మనకు వచ్చింది. సో, మిగతా అవన్నీ కూడా మనకి ఏదైతే మన స్ట్రాటజీస్‌ని మనం బిల్డప్ చేసుకున్నామో అవన్నీ కూడా మనకి ఎక్స్‌పైరేషన్ దగ్గరకొచ్చేసరికి మనకి ప్రాఫిటబుల్‌గానే మనకు ఉందన్నట్టు.
సో ఇప్పుడు మనం కొత్తగా ఫ్రెష్గా స్ట్రాటజీని అయితే మనం బిల్డ్ చేసుకుందాము అండ్ దీన్ని మనం డిలీట్ అయితే చేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ మనం మీతో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి. సో స్ట్రాటజీని మనం బిల్డ్ చేసుకునే ముందు ఆల్రెడీ నిఫ్టీలోనే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, సో అందుకే మనం నిఫ్టీలోనే ఫస్ట్ డైరెక్ట్గా మనం బుల్ కాల్ స్ప్రెడ్ని అయితే మనం సెలెక్ట్ చేసేసుకుందాము. సో 21,350ని సెలెక్ట్ చేసుకుందాం అండ్ ఇక్కడ మనకి 21,500 అనుకున్నాం కదా ఇందాక. సో 21,500. సో నెక్స్ట్ వీక్ ఎక్స్పైర్ ఇదే 28 డిసెంబర్కి మనం తీసుకుందాం. సో దట్ ఏంటంటే మనకి ఎక్స్పైరేషన్ దగ్గరలో ఉంటుంది కాబట్టి మనకి చాలా ఈజీగా అనేది మనకి డిస్కస్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను బై చేస్తున్నాను. సో ఇది మనకి బుల్ కాల్ స్ప్రెడ్ నేను చేసింది, ఇంకా నేను బుల్ కాల్ ల్యాడర్ అయితే నేను చేయలేదు ఇంకా ప్రస్తుతానికి. సో మనకి బుల్ కాల్ స్ప్రెడ్ ప్రకారంగా మనం చూసుకుంటే మనకి మన బ్రేక్ ఈవెన్ వచ్చేసరికి 21,423 ఉంది. మనకి రిస్క్ టు రిటర్న్ రేషియో ఆల్మోస్ట్ మనకి 1:1 అయితే మనకు ఉంది ఇక్కడ. అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ మనకి 39.69% ఉంది, ఎందుకంటే మార్కెట్లో మనకి ఇప్పుడు ఇనిషియల్గా మనకి వోల్టాలిటీ అనేది మనకి కావాలి, మార్కెట్ అప్ సైడ్కి వెళ్తేనే మనకి ఇందులో ప్రాఫిట్ అనేది మనకి వస్తుంది. సో దీన్ని మనం బుల్ కాల్ ల్యాడర్ కింద మనం కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ 21,650 స్ట్రైక్ ప్రైస్ని మనం ఇక్కడ మళ్ళీ మనం సెల్ అయితే మనం చేసుకోవాలి. దీని ప్రీమియం వచ్చేసరికి మనకి 25 ఉంది. సో దీన్ని మనం యాడ్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకి కంప్లీట్గా మనకి ఏదైతే మన ఈ డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో మన రిస్క్ ప్రొఫైల్ చార్ట్ అది కంప్లీట్గా మనకి చేంజ్ అయిపోయింది ఒకటేసారి. సో మనకి డౌన్ సైడ్కి వస్తే మనకి ఇక్కడ రిస్క్ చూడండి, మనకి చూసుకుంటే హార్డ్లీ మనకి 2,380 రూపీస్ అనేది మనకు ఉంది. అండ్ ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ కనుక మనకి వెళ్తుంటే మాక్సిమం ప్రాఫిట్ మనకి 5,120, అంటే మనకి రిస్క్ టు రిటర్న్ రేషియో మనకి ఆల్మోస్ట్ మనకి 1:2 రేషియోలో అయితే మనకు ఉంది. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళకుండా డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే అది కూడా మనకి ఇక్కడ బ్రేక్ ఈవెన్ ఎక్కడ ఉంది మనకి ఇక్కడ చూసుకుంటే మనకి బ్రేక్ ఈవెన్ అన్నది ఇక్కడ మన 21,650 దగ్గర మనం సెల్ చేసుకుంటే మనకి బ్రేక్ ఈవెన్ వచ్చేసరికి మనకి ఇది 21,750 దగ్గర, అంటే మనకి ఇంకా ఎక్స్ట్రా 100 పాయింట్స్ అయితే మనకి ఇక్కడ ఇంకా బఫర్ అయితే మనకు ఉంది. డౌన్ సైడ్లో 21,400 లెవెల్స్ కింద కోసం మనకి లాస్, హైయర్ లెవెల్స్లో మనకి 21,750 పైన పోతే మనకి లాస్ అనేది మనకి స్టార్ట్ అనేది అవుతుంది. కానీ దీనికి కావాల్సిన ప్రీమియం మనకి కొంచెం ఎక్కువ అయితే మనకు పడుతుంది, మనకి 1,15,000 అయితే మనకు పడుతుంది, ఎందుకంటే మనం ఇక్కడ 2 ఆప్షన్స్ని మనం సెల్ చేస్తున్నాం కదా. సో అందుకే మనకి ప్రీమియం అనేది కొంచెం మనకి ఎక్కువ అయితే మనకి పడుతుంది అన్నట్టు. కానీ ఓవరాల్గా మనం చూసుకుంటే మనకి 4.43% రిటర్న్స్ పర్ వీక్, అంటే మనకి ఇది మంచి రిటర్న్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో చాలా మంది అంటే ఇలా 1 lakh పెడుతున్నప్పుడు మనకి రిటర్న్స్ ఇంతకంటే ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, కానీ మనకి సేఫ్ రిటర్న్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అదే విధంగా ఒకవేళ ఇది కాకుండా మీరు నేకెడ్ కాల్ ఆప్షన్ మీరు తీసుకుంటున్నట్టయితే నేకెడ్ కాల్ ఆప్షన్ 50, అంటే మీకు మోర్ దెన్ మనకి ఇది 6,000 మనకి ప్రీమియం ఏమనుకుంటుంది. ఒకవేళ మనం అనుకున్నట్టు మార్కెట్ అప్సైడ్కి వెళ్ళకుండా సైడ్ వేస్కి కానీ లేదంటే డౌన్ సైడ్ కానీ మనకి వెళ్తున్నట్టయితే కంప్లీట్గా 6,000 అనేది మనకి పోతుంది, లేదా అట్లీస్ట్ అందులో మనకి 1,000 to 2,000 మనము మన స్టాప్ లాస్ లాగానే మనం పెట్టుకుంటాము. మినిమం 20 పాయింట్స్ అయితే మినిమం పెట్టుకుంటాము. ఒకవేళ 30 పాయింట్స్ పెట్టుకుంటే మన 1,500 అనేది పోతుంది. సో అలా కాకుండా ఇక్కడ మనం చూసుకుంటే 1,500కి ఇంకొక 1,000 పెట్టుకుంటే మనకి 2,380 రూపీస్ అనేది మనకి స్టాప్ లాస్ అనేది ఉంటుంది, లేదంటే మనకి కంప్లీట్గా లాస్ అనేది మనకు ఉంటుంది, మ్యాక్సిమం లాస్. కానీ ఒకవేళ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళి వీటి మధ్యలోనే అనుకున్నట్టుగా మనకి క్లోజింగ్ ఇస్తే 5,120 రూపీస్ వస్తుంది, అండ్ కొన్నిసార్లు ఎక్కువ వస్తుంది కూడా మనకి. ఒకవేళ వోల్టాలిటీ అనేది కొంచెం ఎక్కువ ఉన్నట్టయితే ప్రీమియం అప్రిసియేషన్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంత మనీలో ఉన్నది. సో అప్పుడు మనకి మంచి డీసెంట్ ప్రాఫిట్స్ అయితే మనకు వస్తాయి అన్నట్టు. సో అప్పుడు మనం మంచిగా ప్రాఫిట్స్ని బుక్ చేసుకొని అందులోంచి మనం బయటకు అయితే రావచ్చు. సో మనకి మాక్సిమం లాస్ మనం డిస్కస్ చేసుకున్నాము, అన్డిఫైన్డ్ లేదంటే అన్లిమిటెడ్ అయితే మనకు ఉంటుంది. అండ్ రివార్డ్ వచ్చేసరికి మనకి లిమిటెడ్ ఉంటుంది, మనకి 5,120, అండ్ బ్రేక్ ఈవెన్ డౌన్ సైడ్ మనకి 21,398 or 400 అనుకోవచ్చు, అండ్ అప్ సైడ్లో మనకి 21,750, అండ్ మనకి నెట్ డెబిట్ కాబట్టి నెట్ క్రెడిట్ ఏమి ఉండదు ఇక్కడ. మార్జిన్ ప్రీమియం కొంచెం హయ్యర్ సైడ్లోనే మనకు ఉంటుంది, కానీ మనకి డీసెంట్ ప్రాఫిట్స్ అయితే మనకి ఎవ్రీ వీక్ అనేది మనకి ఇస్తుంది. సో దీన్ని మనము ఇప్పుడు సేవ్ అయితే మనం చేసుకుందాము, అండ్ నెక్స్ట్ వీడియోలో ఇది మనకి ఏ విధంగా పర్ఫామ్ చేసిందో మనం డిస్కస్ చేసుకుందాము. ఇది మనకి బుల్ కాల్ ల్యాడర్. సో దీని అయితే మనం సేవ్ చేసుకుందాము. ఇది మనకి నెక్స్ట్ వీక్కి అయితే మనకి నెక్స్ట్ థర్స్డేకి మనకి తెలిసిపోతుంది కాబట్టి, సో అది మనకి వర్కౌట్ అయిందా లేదా అనేది మనకు తెలుస్తుంది. సో మాక్సిమం మనకి మార్కెట్ డౌన్ సైడ్కి ఉంది కాబట్టి ఇది మనకి వర్కౌట్ అయితే అవ్వదు. సో మన నెక్స్ట్ దాంట్లో ఏదైతే మనకి బేర్పుట్ ల్యాడర్ ఏదైతే ఉంటుందో ఆ బేర్పుట్ ల్యాడర్కి అయితే మనకి మంచిగా వర్కౌట్ అయితే మనకు అవుతుంది. యాక్చువల్గా అది మనకి ఫస్ట్ చేసి ఇది నెక్స్ట్ చేయాల్సింది వీడియో, కానీ ఇది చేసేస్తున్నాను కాబట్టి సో నెక్స్ట్కి అయితే మనం చూసుకుందాం అది. సో ఫ్రెండ్స్, ఇది మన బుల్ కాల్ ల్యాడర్కి సంబంధించి కంప్లీట్ ఇన్ డీటెయిల్ వీడియో. లైక్ ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగచ్చు. ఖచ్చితంగా వాటిని నేను లైక్ క్లారిఫై చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే
మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీ దగ్గర నుంచి సపోర్ట్ దొరుకుతుందని నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. జై హింద్.